అన్ని మామూలే అలా చూసుకోవాలంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా భారతదేశంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ప్రధాన దేవాలయాల్లోనే కాకుండా గల్లీల్లో కూడా అమ్మవారి విగ్రహ స్థాపన చేసుకుని ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నారు. దానిలో విశిష్టంగా మన అమరావతి రాజధానిలో ఇంద్రకీలాద్రిపై వేయించేసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారమై అనుగ్రహ సిద్ధింపజేసే ఆ దుర్గమ్మ తల్లి దర్శనానికి భారతదేశమంతా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు విరివిరిగా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు దేవాలయం ఈవో గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఒక క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభసూచకం, ఆహ్వానించే పరిణామం. ఎందుకంటే సామాన్య భక్తులకి దర్శనాన్ని చక్కగా కలగజేశారు.
ఎవరైతే హిందూ సమాజం కోరుకుంటుందో దాని కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. అలాగే మన ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉన్న రాజగోపురం దగ్గర ఒక ఫ్లెక్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయబడింది. అన్యమత చిహ్నాలు అన్యమతస్తులు ఉంటే కనుక, ఆ చిహ్నాలు గుర్తులుంటే కనుక కొండపైకి ప్రవేశం లేదని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రత్యక్షంగా చక్కగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం. అయితే దర్శనానికి ఎవరైనా రావచ్చు, మన భగవంతుని విశ్వసిస్తూ మన ధర్మాన్ని విశ్వసించేవారు ఎవరైనా రావచ్చు, దీన్ని ఆహ్వానం పలుకుతాం. అలాగే పార్వతీదేవి లాగా ఉంటే మహిషాసుడు చనిపోలేదండి. అష్టభుజాలతో దుర్గగా మారినప్పుడు, అష్ట ఆయుధాలు ధరించినప్పుడు మాత్రమే ఆ రాక్షసుడు మట్టి కలిశారు. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ముక్తఖండంతో ఉన్నాయి. మేము కూడా నిన్న భాగ్యనగరంలో 60 మంది పీఠాధిపతులు 150 హిందూ సంఘాలను కలిసి చక్కటి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అమ్మ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో 100 రోజులు ఈ ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయడం కాకుండా ఏ మార్గదర్శకాలు అయితే వారు హామీలు ఇచ్చారో అవి పూర్తి చేసుకుని ముందుకు సాగడం ఆనందదాయకం. ఇదే స్ఫూర్తిని ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుందని చెప్పి, అలాగే మా పశ్చిమ నియోజక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా మన వరదల్లో అద్భుతంగా తమ సేవలు అందజేశారు. వారందరికీ శుభ ఆశీస్సులతో శుభ మంగళాశాసనతో శ్రీమాత్రే నమః.